మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయాన్ని కట్టబెట్టిన రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అమీర్పేట్ డివిజన్ కాంగ్రెస్ సీనియర్ నేతలు సనత్నగర్ నియోజకవర్గ టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోటా నీలిమ ఆదేశాల మేరకు అమీర్పేట్ ఏషియన్ మాల్ ప్రాంగణంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు శ్రీకాంత్ యాదవ్, దేవులపల్లి రవికిరణ్, పద్మావతి, రాజేశ్వరి బాణసంచా పేల్చి కేకులు కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు. జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న అంటూ నినాదాలు చేస్తూ బ్యాండ్ బాజాలతో డప్పు చప్పులతో ఆడిపాడారు, ఆనందాన్ని పంచుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ అన్న ప్రజలకు అందించిన అభివృద్ధి పథకాలే రాష్ట్రమంతటా కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేసిందని, వచ్చే కార్పొరేటర్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అన్ని స్థానాలను కైవసం చేసుకుంటుందని కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అమీర్పేట్ డివిజన్ ప్రెసిడెంట్ ఎస్ఎస్ రావు, కృష్ణ యాదవ్, నవీన్ రాజ్, గోవిందరాజ్, కొమ్ము రవి, సాయి గౌడ్, నరేష్, అమృత, ఆండాలు తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ మున్సిపల్ ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చాయండి. 85% రిజల్ట్స్ అనేది మామూలు విషయం కాదు. ఇది అహంకార పాలన, బీఆర్ఎస్ పాలన, అవినీతి బీఆర్ఎస్ పాలనకు చెంపదెబ్బ లాంటి విజయం ఇది. ఇలాంటి రోజు మీ అందరం చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం, పటాకులు కాల్చి. చాలా బాగుంది. ఇలాంటి విజయం మళ్ళా జిహెచ్ఎంసీ ఎలక్షన్ కూడా రిపీట్ అవుతుంది. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్. ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మన రేవంత్ అన్న నాయకత్వంలో, మా డివిజన్ డైనమిక్ లీడర్ కోట నీలిమ గారి నాయకత్వంలో మన మున్సిపల్ ఎలక్షన్ లో ఘన విజయం 95% సీట్లు కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించినందుకు మన డివిజన్ రత్నార్ డివిజన్ లో బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ దగ్గర మన సంబరాలు జరుపుకుంటున్నాము. రేవంత్ అన్న గారి నాయకత్వంలో తెలంగాణ లోపల అన్ని జిల్లాల వారీగా, డిస్టిక్ల వారీగా కార్పొరేషన్ ఎలక్షన్ జరిగింది. ఈ కార్పొరేషన్ ఎలక్షన్ లో బంపర్ మెజారిటీతోని 85% 90% వరకు కార్పొరేషన్ సీట్లు గెలుచుకోవడం జరిగింది. కాబట్టి ఈ సంతోషంగా అమీర్పేట్ డివిజన్ సరద్నగర్ కాన్స్టిట్యున్సీ కోట నీలిమ మేడం గారి నాయకత్వంలో అమీర్పేట్ డివిజన్ ల అమీర్పేట్ కాంగ్రెస్ కార్యకర్తలు, మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు మరియు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు అందరి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ యొక్క సంబరాలు, విజయోత్సవం సంబరాలు జరుపుకుంటూ పటాకులు కాలుస్తూ వచ్చపోయే రహదారి మీద వచ్చపోయే వారికి అందరికీ మిఠాయిలు పంచుతూ సంబరాలు చేసుకుంటున్నాం. ఈ రోజు మున్సిపల్ ఎలక్షన్ లో మేము ఘన విజయం సాధించినాం. 90% విజయం సాధించి నిన్న ఎంతో మంది బీఆర్ఎస్ నాయకులు మీరు 70%, 80% కొట్టలేదన్నారు. ఆ మాటకి మా కాంగ్రెస్ ప్రభుత్వం 90% కొట్టుకొచ్చాం. అందరూ ఇక క్విక్ ఫైట్ ఇంట్లో కూర్చోవాలి మేము చెప్తున్నాం. ఇది మా రేవంత్ అన్న సాధ్యం. ఇంకా వచ్చే 15 సంవత్సరాలు కూడా మేమే రూల్ చేస్తాం. ఇది ప్రజాపాలన, ఇది పబ్లిక్ పాలన. కాబట్టి ప్రజలు మాకు మద్దతు ఇస్తున్నారు. కాబట్టి వచ్చే ఎలక్షన్ లో కూడా ఇలానే 15 సంవత్సరాలు మేము గెలుస్తూ పబ్లిక్ కి సహాయం చేసుకుంటూ పబ్లిక్ అంటేనే ఉంటాము. జై కాంగ్రెస్. సేమ్ ఇదే క్రేజ్ తోని కార్పొరేట్ ఎలక్షన్ లో కూడా మేము ఇలానే సాధిస్తాం. మొత్తం జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో మా ప్రభుత్వమే గెలుస్తుంది. మా రేవంత్ అన్న జెండా, మా కోట మా జెండానే గుర్తుంది. మా సరదార్ కాన్స్టిట్యున్సీలో 8 సీట్లకు 8 సీట్లు కొడుతున్నాం ఘన విజయంగా.